రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందని, అయితే కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగడం సమంజసం కాదని రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ వ్యాఖ్యానించారు. ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో వ్యక్తిగత దూషణలకే సమావేశాలు పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత నేత మెండెం సంతోష్ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎవరు చేసినా తప్పే అవుతుందని అన్నారు. అదేవిధంగా మరికొందరు దళిత నాయకులు నేతల రమేష్ బాబు, జక్కుల బెనర్జీ పలువురు మాట్లాడుతూ, ఏలూరులో జరిగిన దళితుల శంఖారావంలో నాయకులు మాట్లాడుతూ, కూటమి నాయకులు మాట్లాడిన దూషణలకు సమాధానం చెప్పారు తప్ప శంఖారావంలో ఎవరిని కించపరిచి మాట్లాడలేదని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవుల్ని టార్గెట్ చేసుకొని అనేక విధమైనటువంటి దాడులు, చర్చిల కూల్చివేత, భౌతిక దాడులు చాలా తీవ్రతరమైనవి. దానికి ప్రధానంగా ఇవాళ ఎవరైతే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఆయన నాంది పలికాడు. పెద్దపేటలో ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని కూల్చివేసి రామాలయాన్ని నిర్మించే క్రమంలో ఆయన నచ్చినటువంటి దేవుణ్ణి ఎక్కడైనా పూజించుకోవచ్చు, ఎక్కడైనా ఆలయం కట్టుకోవచ్చు. ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి స్థలంలో ఆయన దాన్ని కూల్చివేసి మొదలు పెట్టడం అనే దగ్గర మొదలైనటువంటి ఈ వివాదం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటం వల్ల ప్రతి దగ్గర నిరసన గళాలు మొదలైంది. ప్రభుత్వం జరుగుతున్నటువంటి నష్టాన్ని, ప్రభుత్వ వ్యతిరేకతను వారు గుర్తించకుండా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కదా అని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళంతా కూడా దళిత క్రైస్తవుల్ని టార్గెట్ చేసుకొని హిందువులకి, దళితులకి చుచ్చు పెట్టే విధంగా ప్రారంభించింది వాళ్ళు. దీన్ని ఆపాల్సింది, అంతం చేయాల్సింది కూడా వాళ్లే. ఎందుచేతంటే తొక్కు పెట్టి నారదీస్తా నా కొడకల్లారా, ఇదిగో చెప్పుతో మీ అందరిని కొడతా, మీకు బుద్ధి వచ్చేలా కొడతా అని చెప్పి మొదలుపెట్టినటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో వాళ్ళు ముందు బూతుల పురాణాలను ఆఫ్ చేయాలి. వాళ్ళు బుధవారం నాడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి డిప్యూటీ సీఎం గారు మరి అనేక నీతులు చెప్పారు. ఎవరికైనా బూతులనే మాట్లాడుతూ, మతాలను కించపరిచి మాట్లాడటం, వ్యక్తిగతంగా దూషించి మాట్లాడటం చాలా నేరం, ఘోరం, మేము ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పి ఆయన బుధవారం నాడే ప్రెస్ మీట్లో మాట్లాడారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. మరి మొదలుపెట్టింది ఆయన. అసలు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేనటువంటి బూతుల సంస్కృతి. ఇదే గతంలో కూడా 14 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వంలో కూడా ఇలాంటి ధోరణి అయితే రాలా. మరి ఈ రోజున నూతనంగా ఏర్పడి అప్పుడే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం కేవలం దళిత క్రైస్తవులను టార్గెట్ చేసుకునే విధంగా చేయడం చాలా అవమానకరం, మా అందరికీ బాధాకరం. ఇది ప్రభుత్వం గుర్తించకపోతే రాబోయే కాలాల్లో ప్రభుత్వం తగిన గుణపాఠం నేర్చుకుంటుంది, తగిన మూల్యం చెల్లించడం ఖాయం. ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం మొన్న ఆదివారం 28 జూన్ నెల జరిగినటువంటి దళిత క్రైస్తవ సమర శంఖారంలో జరిగినటువంటి పరిణామాలు, అక్కడ జరిగినటువంటి ఉపన్యాసాలు తర్వాత ఇవాళ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు. ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, భావస్వేచ్ఛ ప్రకటన అడ్డుకుంటూ, మత స్వేచ్ఛను అడ్డుకుంటూ, మత విశ్వాసాలను అడ్డుకుంటూ ఇవాళ కనీసం ఏదైతే అరెస్టుకు ముందు ఉన్నటువంటి ఫార్మాలిటీస్ పాటించాలో వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఏదో బందిపోటు దొంగల్ని తీసుకొచ్చినట్టు, అంతర్జాతీయ తీవ్రవాదులను తీసుకొచ్చినట్టు అర్ధరాత్రులు అరెస్టులు చేసుకొచ్చి వాళ్ళ స్టేషన్ టు స్టేషన్ మార్చుకుంటా కోర్టుల నుంచి అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెడతా ఇబ్బంది పెట్టడం అనే దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వాళ్ళ ప్రభుత్వం చాలా ఏదో అనుకుంటుంది, వాళ్ళ చేస్తున్నటువంటి వాళ్ళ ఎస్సీ నాయకుల మీద పెడుతున్నటువంటి కేసుల్ని ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళతోనే పెట్టిస్తుంది. పిఠాపురంలో పెట్టినటువంటి బొజ్జా కుమార్ అనే అతను ఎస్సీ అతను, ఇవాళ ఏలూరు 3 టౌన్లో పెట్టిన అతను వెంకటరమణ అనే అతను ఎస్సీ అతను. 7 ఎస్సీ నాయకుల మీద ఎస్సీలతోనే కేసులు పెట్టిస్తున్నారు. ఇది చాలా దారుణాతి దారుణం. రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే అధినేత ఉన్నాడో వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వాళ్ళు అరెస్టులతో భయభ్రాంతులు గురి చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ దళిత క్రైస్తవులు ఎక్కడికక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఐక్యమవుతున్నారు. రాబోయే కాలాల్లో జరగబోయే పరిణామాలకి
రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నైతిక బాధ్యత వహించాలని ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటీవల జరుగుతున్న కొన్ని విపరీత పరిణామాల మీద మా అభిప్రాయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసాం. అది దీని ముఖ్య ఉద్దేశం. మనందరం కూడా చూస్తున్నాం. ఒకసారి ఆలోచిస్తుంటే ఈ దేశంలో సభ్యత ఏమైపోతుంది, సంస్కారం ఏమైపోతుంది, నైతికత ఏమైపోతుంది ఎవరికి అర్థం కావట్లేదు. మనం కోరుకున్న దేశం ఇదేనా? మనకు అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగం ఇదే? ఇది ఇన్ టోటాలిటీ మనం చూసుకోవాలి. సిచ్యుయేషను ఈ గవర్నమెంటు ఆ గవర్నమెంట్ అని కాదు, మన సమాజం ఎటుపోతుంది, ఈ సమాజాన్ని మనం కోరుకునేది. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళ పిల్లలేమో మంచి డీసెంట్గా సభ్యత సంస్కారాలతో ఉండాలి, మిగతాది మిగతా పిల్లలంతా కూడా చెడిపోవాలి. ఇది చాలా ఖండించవలసిన విషయం. ముఖ్యంగా రావణ్ గారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టి స్టేషన్ టు స్టేషన్ మరి ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారో తెలియదు. బహుశా నేను అనుకోవటం మధ్యలో ఏదన్నా కోర్టులో బెయిల్ ఇవ్వకోకుండా రిమాండ్ పెడితే ఆగుతాయి అనుకుంటున్నాను. బహుశా అదే మంచిదేమో. ఆయన ఏదో కేసులో రిమాండ్ వేసేస్తే ఈ పోలీస్ స్టేషన్లు తిరగటం వల్ల ఆగే పరిస్థితి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఈ ధోరణిని మనం అంతా ఏకపక్షంగా ఖండించాలి. చట్టం అనేది, న్యాయం అనేది అందరికీ సమానంగా వర్తించాలి. ఇది ఈ దేశ శ్రేయస్సు కోసం, భవిష్యత్ తరాల కోసం కూడా చాలా అవసరం అని మీ అందరికీ నేను విన్నవించుకుంటూ